హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు సాయంత్రం ఒక రీల్ అనేది పోస్ట్ చేయడం జరిగింది యూట్యూబ్లో. అదేంటంటే సైకాలజీకి సంబంధించి ఏ చాప్టర్ నుండి ఎక్కువ స్కోరింగ్ చేసే అవకాశం ఉంది, ఏ చాప్టర్ని ఎక్కువగా మనం ఫోకస్ చేయాలి అనే అంశం మీద ఆ షార్ట్ పెట్టడం జరిగింది. అందులో స్కోర్ ఎలా ఉంటుంది అనేది కూడా నేను అందులో పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే డిఎస్సిలో సైకాలజీ అనేది స్కూల్ ఎక్స్టెంట్గా 5 మార్కులకు, అదేవిధంగా ఎస్జిటిఎల్కి 8 మార్కులకు ఉంటుంది. అయితే ఈ ఏ ఏరియాలో ఎక్కువ చదివితే బాగుంటుంది అనే దాని మీద ఇప్పుడు మీకు చిన్న వివరణ ఇవ్వాలనుకుంటున్నాను. అయితే ఇదంతా కూడా ప్రీవియస్ పేపర్స్ని బేస్ చేసుకొని, అదేవిధంగా మనకున్న ఎక్స్పీరియన్స్ అవగాహన బట్టి దాన్ని బట్టి చెప్పడం జరుగుతుంది. అయితే ఇది ప్రాబిలిటీగా చెప్తున్నాను, 100% ఇందులోనే వస్తాయని ఎవరు నిర్ధారించలేరు. కాకపోతే మోస్ట్ ఆఫ్ ది ఏరియాలు ఎక్కువ చదువుకుంటే ఈ ఏరియాలో బిట్టుపడే అవకాశం ఉంది కాబట్టి దాని గురించి చెప్పాలనుకుంటున్నాను. అయితే ముందుగా మనం పెరుగుదల వికాసం అనేది తీసుకున్నట్లయితే పెరుగుదల వికాసం, ఈ పెరుగుదల వికాసం అనేది ఓన్లీ ఎస్జిటి వాళ్ళకు మాత్రమే ఉంటుంది. ఎక్కువగా ఈ ఏరియాని బాగా చదివితే బాగుంటుంది. ఇందులో కూడా శైశవ దశ, యవనారంభ దశలు ఉంటాయి, బాల్య దశ ఇలాంటివి. అదేవిధంగా పెరుగుదల వికాసం, పెరుగుదలకి వికాసానికి మధ్య డిఫరెన్సెస్ ఏంటి అనేది ఒక టేబులర్ ఫామ్ ఉంటుంది. ఆ టేబులర్ ఫామ్ అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత దశలు ఉంటాయి. ఆ దశలో ఏ దశలో పిల్లవాడు తన తల్లిని చూసి నవ్వుతాడు, ఏ దశలో పిల్లవాడు తన చుట్టూ ఉన్న వాళ్ళని అదేవిధంగా గుర్తిస్తాడు అనే దానికి సంబంధించి ఏరియాలో పెట్టు. అదేవిధంగా మనకి సిద్ధాంతాలు ఉన్నాయి, పియాజే సిద్ధాంతం, అదేవిధంగా ఎరిక్ ఎరిక్సన్ సిద్ధాంతం, చామ్స్కీ సిద్ధాంతాలు ఉన్నాయి. సిద్ధాంతాలకు సంబంధించి 1 లేదా 2 బిట్లు పడే అవకాశం ఎక్కువగా ఉంది. ఆ సిద్ధాంతాల్లో కూడా మీరు ఎక్కువగా ఎరిక్ ఎరిక్సన్ సిద్ధాంతం అనేది బాగా ఎక్కువ చదవాలి. దాని తర్వాత భాషా సిద్ధాంతంగా పరిగణించబడే చామ్స్కీ సిద్ధాంతం, కార్ల్ రోజ్ సిద్ధాంతాలు ఉన్నాయి. అవి కొంచెం ఈజీగానే ఉంటాయి కాబట్టి మెయిన్గా ఎరిక్సన్ సిద్ధాంతం, తర్వాత పియాజే సిద్ధాంతం అనేది బాగా చదువుకోండి. ఆ ఏరియాలో పెట్టుబడే అవకాశం ఎక్కువగా ఉంది. అదేవిధంగా వికాసానికి సంబంధించి వికాసం అన్న, అభివృద్ధి అన్న, డెవలప్మెంట్ అన్న ఒకటే. దానికి సంబంధించి వికాసము, ఇది అభివృద్ధి అనేది, పెరుగుదల అనేది ఒక దశలో ఆగిపోతుంది, వికాసం అనేది కొనసాగుతూ ఉంటుంది, పరిణితి ఉంటుంది, పరిణితి ఉంటుంది అనే డిఫరెన్స్ ఏదైతే ఉందో అది బాగా చదువుకోవాలి. వాటిలో అప్లైడ్ బిట్స్ పడే అవకాశం ఉంది. ఏదైతే మనం టెక్స్ట్ బుక్లో చదువుతున్నామో ఆ బిట్ టు బిట్ డైరెక్ట్గా ఎప్పుడు పడే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి అప్లైడ్ బిట్స్ టైప్లో ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏ విధంగా వచ్చినా కూడా మనం బిట్ పెట్టే విధంగా ప్రిపేర్ అవ్వడం బెటర్. అయితే దీంట్లో ఎస్సిటి వాళ్ళకైతే 3 to 4, 3 లేదా 4 మార్కులు వచ్చే అవకాశం ఉంది. అయితే స్కూల్ అసిస్టెంట్ వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సైకాలజీ అనేది 5 మార్కులకే ఉంటుంది, కేవలం 5 మార్కులకే ఉంటుంది. కాబట్టి ఆ 5 మార్కులకి వాళ్ళు వైయక్తిక విభేదాలు, అభ్యసనం, అదేవిధంగా మూర్తిమత్వం అంటే ఇండివిజువల్ డిఫరెన్సెస్, లెర్నింగ్, పర్సనాలిటీ, ఈ 3 చాప్టర్స్ వాళ్ళు చదవాలి. ఈ మూడిట్లో కూడా ఈ వైయక్తిక భేదాలు అనేది ఏదైతే ఉందో ఇండివిజువల్ డిఫరెన్స్లో వ్యక్తి అంతర్గత, వ్యక్తి అంతర అనేది 2 రకాలు ఉంటాయి. ఆ 2 రకాల డిఫరెన్స్ బాగా చదువుకోవాలి. ఆ రెండిట్లో ఏది ఏది అనేది ఒకటి అడుగుతాడు. ఒక వ్యక్తి తనలో తాను నేర్చుకుంటే తనలోనే మార్పు ఉంటే అదేంటి, తనతో పుట్టిన ఒక పిల్లవాడికి అతను గణితంలో రాణిస్తుంటే ఇతను క్రీడల్లో రాణిస్తున్నాడు, ఇది ఏ ధైర్యం అని అడుగుతారు. ఈ విధంగా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా వైయక్తిక భేదాల్లో ఎక్కువగా ప్రజ్ఞామాపనలు ఉంటాయి, ప్రజ్ఞా పరీక్షలు ఉంటాయి. దానికి సంబంధించి చాలా ఇంపార్టెంట్, ప్రజ్ఞా పరీక్షల్లో ఎక్కువగా బిట్టుపడే అవకాశం ఉంది. దీని తర్వాత మనం అభ్యసనం చూసుకున్నట్లయితే ఈ వైయక్తిక భేదాల్లో 2 మార్కులు లేదా 1 మార్కు, మ్యాక్సిమం 2 వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. దీని తర్వాత అభ్యసనం, లెర్నింగ్ అనేది చూసుకున్నట్లయితే అభ్యసన సిద్ధాంతాలు ఉంటాయి. అభ్యసన సిద్ధాంతాలతో పాటు స్మృతి, విస్మృతి అనేది కాన్సెప్ట్ ఉంటుంది, మెమరీ అండ్ ఫర్గెటింగ్ అనేది. ఆ చాప్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎలా అడుగుతారంటే మీరు రోడ్డుపై వెళ్తున్నప్పుడు ఒక వ్యక్తి సడన్గా మీకు కనబడి హాయ్ అని చెప్పి వెళ్ళిపోతారు. దాని తర్వాత మనకి అతన్ని ఎక్కడో గతంలో చూసినట్లు ఒక ఆలోచన వస్తుంది, ఇది ఏ స్మృతికి సంబంధించి అంటారు. అంతేకాకుండా ఒక చెరువు దగ్గరికి వెళ్ళంగానే ఆ చెరువును చూసి పాతకాలంలో ప్రీవియస్గా తన ఫ్రెండ్ ఆ చెరువులో పడి చనిపోవడం గమనించి ఆ ఆలోచనలు అనేది రావటం, ఇది ఏ స్మృతికి సంబంధించి అని ఇలాంటి టైప్లో బిట్స్ అడిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది అభ్యసనానికి సంబంధించి. ఇందులో కూడా 1 లేదా 2 బిట్లు వచ్చే అవకాశం ఉంది. ఇందులో 2 ఎక్కువ అవకాశం ఉంది. దీని తర్వాత మూర్తిమత్వం అనేది ఉంది. మూర్తిమత్వంలో కూడా 1 లేదా 2. ఈ మూర్తిమత్వంలో కూడా మెయిన్గా మనం ఎక్కువ చదవాల్సింది ఏంటంటే
మూర్తిమత్వ సిద్ధాంతాలు ఉంటాయి. సిద్ధాంతాలను హిపోక్రటిస్ అనేవాడు, క్రస్మర్ అనేవాడు, షెల్డన్ అనే వ్యక్తి, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు దేన్ని బేస్ చేసుకుని డివిజన్ చేశారు అనేది. అదేవిధంగా మూర్తిమత్వం కాకుండా సంఘర్షణలు అంటారు, కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి. అది డిఫెన్స్ మెకానిజం అంటే రక్షణ తంత్రాలు అంటారు వాటిని. అంటే అందని ద్రాక్ష పొలన అంటారు. అంటే తనకు చేతగాని పని అది సరిగా లేదు అని చెప్పి వంక చెప్పడాన్ని అందని ద్రాక్ష పొలన అనే ఒక రక్షణ తంత్రాన్ని ఉపయోగించుకున్నారని చెప్పేసి అంటాం. దానికి సంబంధించిన బిట్లు అనేది ఎక్కువ రావడం జరుగుతుంది. రక్షణ తంత్రాలు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అందులోనే బిట్ వచ్చే అవకాశం ఉంది. వీటిల్లో బిట్టు పడితే రక్షణ తంత్రాల్లోనే బిట్టు పడాలి. లేకపోతే మూర్తిమత్వ సిద్ధాంతాలు ఎవరు దేన్ని బేస్ చేసుకొని డివైడ్ చేశారనేది వాళ్ళ సైంటిస్టుల పేరు, ఆ డివిజన్స్ ఉంటాయి. ఆ డివిజన్స్ అనేది బాగా చదువుకోవాలి. రక్షణ తంత్రాలు అనేది చాలా చాలా ఇంపార్టెంట్, అది బాగా చదువుకోండి. దీని తర్వాత ఇందులో స్మృతి విస్మృతికి సంబంధించి బాగా చదువుకోండి. టేబుల్ ఉంటుంది. ఒక 10 నిమిషాల్లో ఎంత మర్చిపోతాడు, అరగంటలో ఎంత మర్చిపోతాడు, గంటలో ఎంత మర్చిపోతాడు, 3 గంటలకి లేక 3 రోజులకి, వారానికి, తర్వాత ఎంతకి, అది టేబులర్ ఫామ్ ఉంటుంది. అందులో ఆ టేబుల్స్ని వారం రోజులు ఎంత మర్చిపోతాడు అనేది టేబులర్ ఫామ్ ఉంటుంది. ఫర్గెటింగ్ అనేది ఎంత ఉంటుంది అనేది అది బాగా ఇంపార్టెంట్గా నేర్చుకోవాలి. అదేవిధంగా అభ్యసన సిద్ధాంతాలు ఉంటాయి. అభ్యసన సిద్ధాంతాలు కూడా మనం నేర్చుకోవాలి. అంతేకాకుండా ఈ అభ్యసనానికి సంబంధించి వక్రరేఖ అని ఉంటుంది. అభ్యసన వక్రరేఖ అనేది ఒకటి ఉంటుంది. ఆ వక్రరేఖ అనే దానికి సంబంధించి గాల్టన్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదిస్తాడు. ఈ వక్రరేఖలో ఏముంటుందంటే ఆరంభ దశ, మధ్య దశ, పీఠభూమి దశ, మరలా ఆరంభిస్తాడు. అంటే ఒక విద్యార్థి ఆరంభంలో బాగుంటాడు, కొద్దిగా జరిగిన తర్వాత కొంచెం డౌన్ఫాల్ అవుతాడు. తర్వాత పీఠభూమి దశ పూర్తిగా తన యొక్క ఏకాగ్రత, తన యొక్క ఆసక్తిని పూర్తిగా తగ్గించుకుంటాడు. దాని తర్వాత మళ్ళీ మనం పిరియాడిని ఇచ్చిన తర్వాత మళ్ళీ అతను రైజ్ అప్ అవుతాడు అనమాట. ఆ వక్రరేఖకి సంబంధించి చాలా ఇంపార్టెంట్. లాస్ట్ టైం డిఎస్సిలో కూడా అడిగిన బిట్ అది. 2 సెషన్స్ వాళ్ళని అడిగారు. కాబట్టి వక్రరేఖ కూడా ఇంపార్టెంట్. ఏది అభ్యసనం అనే కాన్సెప్ట్లో వక్రరేఖ అనే కాన్సెప్ట్ కూడా చాలా బాగా చదువుకోవాలి. ఇందులో రక్షక తంత్రాలు అనేది, సర్దుబాటు అనేది బాగా చదువుకోండి. అదేవిధంగా మూర్తిమత్వాన్ని దేని బేస్ చేసుకొని శాస్త్రవేత్తలు అనేది డిబేట్ చేశారు. గ్రంథుల్లో అడిగితే ఎడ్రినల్ గ్లాండ్ ఏం రిలీజ్ చేస్తుంది, అదేవిధంగా థైరాయిడ్ గ్లాండ్ ఏం రిలీజ్ చేస్తుంది, అంతఃస్రావక గ్రంథులేవి, బాహ్య స్రావక గ్రంథులేవి అనేది డిఫరెన్స్ ఉంటుంది. అదొకటి బాగా చదువుకుంటే మనకి స్కోర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. డిఎస్సిలో ఎప్పుడైనా సరే మనం ఏం చదవాలనేది కాకుండా ఏం చదవకూడదు అనేది ఎక్కువ తెలుసుకుంటే త్వరగా సిలబస్ కవర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తెలియంది అంటే ఇంపార్టెంట్ కాదు అనేది మనం చెప్పలేం. కాబట్టి ఇంపార్టెంట్ అన్నది తెలుసుకొని ఎక్కువగా చదవడం అనేది డిఎస్సి అనే దాంట్లో కీలక పాత్ర పోషిస్తుంది. ఎవరైనా అభ్యర్థి అనే అతను ప్రిపేర్ అయ్యేటప్పుడు చదవండి పక్కన పెట్టి చదవాల్సింది ఎక్కువ చదివితే చాలా బాగుంటుంది. 10 పుస్తకాలను చదవడం కంటే ఒకే పుస్తకాన్ని 10 సార్లు చదవడం అనేది ఉత్తమమైన మార్గం. ప్రత్యేకంగా డిఎస్సిలో అనేది అది చాలా ఉపయోగపడుతుంది. దీని తర్వాత మనం